వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఏంటంటే ఉప్మా చేశానమాట. ఉప్మా అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. అయితే ఉప్మాలో అందరూ కూడా ఏంటంటే క్యారెట్ అని అవని ఇవని ఏదేదో వేసేసి మొత్తానికి అదేదో చేసేస్తారనమాట. అలా అయితే నాకు అస్సలు నచ్చదండి. ఉప్మా అంటే ఉప్మాలానే ఉండాలన్నమాట. ఇంకా నేను నా స్టైల్లో ఉప్మా ఎలా చేస్తాను అనేది టేస్టీగా ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా పొడి పొడిగా భలే వస్తుందన్నమాట ఎర్ర రవ్వతో ఉప్మా అనేది. అయితే దీనికోసం ముందుగా ఏంటంటే పెనం పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా పలుకులు, శనగపప్పు ఇంకా మన ఇష్టం అండి, మనకి నచ్చినన్ని అయితే వేసుకోవచ్చు, మనకి తినే ఓపిక అనమాట. సో కాబట్టి ఒక గుప్పెడివి వేసుకున్నాను. అంటే శనగ పలుకులు అలానే పచ్చెనగపప్పు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఒక 50% వేగింది అన్న తర్వాత మనం ఇందులోకి కొన్ని ఆవగింజలు అయితే యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ 2 గ్లాసులు, పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు ఉప్మా రవ్వతోటి ఉప్మా అయితే చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలు అలానే కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు ఏంటంటే ఉప్మాలోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, కొంచెం వడ్లిపోయినట్టున్న కరివేపాకు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అనమాట. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయినా స్మెల్ అయినా సూపర్ అదిరిపోతుంది అనమాట. ఇక ఇవి బాగా ఫ్రై అవ్వాలి అంటే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసామనుకోండి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేవి. సో కాబట్టి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్లో మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. పప్పులు కూడా కరకరలాడుతూ చక్కగా ఉంటాయి. తర్వాత ఇందులోకి ఒక టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉప్మాలో టమాటా వేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి. కంపల్సరిగా టమాటా ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు, టమాటా మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి నేను చెప్పాను కదా పావు కేజీ గ్లాస్తో 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. అందుకే నేను ఇక్కడ ఒక 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. 1:2 రేషియోలో మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఉప్మా అనేది పొడి పొడిగా టేస్టీగా బాగా వస్తుందన్నమాట. కాబట్టి మనం బిర్యానీకి అలానే ఏదైనా రైస్ ఐటెం చేసేటప్పుడు వేస్తాం కదా, అదే విధంగా చేసుకోవాలి. అప్పుడు ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది. అందరికీ ఇలా నచ్చాలని ఏమీ లేదండి, కొంతమందికి కొంచెం జారుడుగా ఉంటే నచ్చుతుంది కదా, అలాంటి వాళ్ళు ఇంకొక అర గ్లాస్ వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. మొత్తం 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలానే మీరు కావాలి అంటే రవ్వ కూడా ఫ్రై చేసుకుంటే ఇంకా పొడి పొడిగా వస్తుందన్నమాట. కానీ నేను ఇక్కడ రవ్వ ఏం ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గానే వేసేస్తున్నాను. మనకి వాటర్ అనేది బాగా పొంగులొచ్చి మరగాలి. టేస్ట్ అనేది అంటే సాల్ట్ టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఎసరు బాగా మరుగొచ్చిన తర్వాత ఇందులోకి రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పేసుకోవాలి. ఒకేసారి రవ్వ యాడ్ చేసేసామంటే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ రవ్వ అంతా వేసేసుకొని ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం రవ్వ వేసిన తర్వాత జస్ట్ 5-10 మినిట్స్లోనే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. అయితే మనకి ఉప్మా కాస్త దగ్గర పడిన తర్వాత ఏంటంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగామంటే మనకి ఉప్మా అనేది చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. లేదు హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగుండదు. సో కాబట్టి అడగంటకుండా చక్కగా కలుపుకుంటూ మనం ఉప్మానైతే రెడీ చేసుకోవాలి. అలానే ఉప్మా చేసిన ప్రతిసారి కూడా దీనికి కాంబినేషన్గా మేము ఒకటైతే వేసుకొని తింటామండి. చాలామంది చట్నీ వేసుకుంటారు, కొంతమంది ఏదో వాళ్ళకి నచ్చింది వేసుకొని తింటూ ఉంటారు కదా. మేము ఏది వేసుకొని తింటాము అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానన్నమాట. ఫస్ట్లో నాకు ఇష్టం ఉండేది కాదు ఈ కాంబినేషన్ అనేది, అలా పోను నాకు కూడా మంచి కాంబినేషన్గా అనిపించింది అనమాట. మేము కూడా సేమ్ అదే వేసుకొని కాంబినేషన్గా తింటామన్నమాట. ఇదైతే ఫస్ట్ మా వారు వేసుకొని తినేవారు, తర్వాత అలా మా ఇంట్లో అందరికీ కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా పొడి పొడిగా వస్తుంది. ఇది కొంచెం చల్లారితే ఇంకా పొడి పొడిగా వస్తుందండి. మనకి అన్నం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. లేదు మాకు బాగా అంటే ఎలా అంటారు జారుడుగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను వేడివేడిగానే ఉంది, అప్పటికే మా వారికి డ్యూటీ టైం అయిపోతుంది అనేసి ఇంకా గబగబా వేసేసాను ప్లేట్లు. అయితే దీనికి కాంబినేషన్ అని చెప్పాను కదండి, ఏమీ కాదు పెరుగు అనమాట. పెరుగుతో ఈ
రవ్వ ఉప్మా అనేది టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలానే మనకి రవ్వ ఉప్మా కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, అలా వేడి కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పటివరకు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా తింటారా లేదా అనేది కింద కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.